అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసిపారేయి. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడవై దేవుని రాజ్యంలో ప్రవేశించడం మేలు. నరకమున వారి పురుగు చావదు, అగ్ని ఆరదు అని చెప్పేసి. కాబట్టి నీ శరీరంలో ఏదైతే పాపానికి నిన్ను ప్రేరేపిస్తుందో దాన్ని నీ అదుపులో పెట్టుకో, నీ కంట్రోల్లో పెట్టుకో అన్నాడు ప్రభు అనేసి. లేకపోతే ఏం జరుగుతుంది? ఆ పాపమే నిన్ను నరకానికి లాక్కొని వెళ్తుంది. కాబట్టి పాపం అనేది ఎంత ప్రమాదకరమైందో ఒక క్రీస్తు శిష్యుడిగా నువ్వు దాన్ని గుర్తించాలి. దాని ప్రభావము చిన్నగా ప్రారంభమవుతుంది. దురాశ లోపల హృదయంలో ఉందనుకో, అదేమవుతుందంటే నిదానంగా రోజు రోజుకి ఆ దురాశ పెరిగి పాపం పరిపక్వమై మరణాన్ని కట్టది. మంచి ఉదాహరణ చెప్పాను మీకు. కయ్యూను తన తమ్ముడిని చంపేశాడు ప్రేమ లేకుండా. దావీదు విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. అంటే పాపానికి బానిసైన వాని పరిస్థితి అలాగుంటుంది. అంత మాత్రమే కాదు, మరొక ఉదాహరణ చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. ధనాపేక్ష అనే ఈ పాపము ఇస్కరియోతు యూదా హృదయంలో ఉంది. ఈ దురాశ ఉంది అతనిలో. యేసు ప్రభువు గురువుగా స్వీకరించాడు. యేసు ప్రభువుని ఇస్కరియోతు యూదా గురువుగా స్వీకరించి ఆయన వెంటబడ్డాడు. అపోస్తలులలో ఒకడు అని పిలువబడ్డాడు. కానీ తర్వాత ఏం జరిగింది? అతని హృదయము ధనాపేక్షను రోజు రోజుకి పోగు చేసుకుంటున్నాడు. అరే, ఇంత వాక్యం ఏంటన్నా యేసు ప్రభు దగ్గర, నేను ఈ ధనాపేక్ష కలిగి ఉండకూడదు. ఆ ధనవంతుడైన యవనస్తుడు వచ్చి దాని మూలంగా ఎన్నికెళ్ళిపోతే యేసు ప్రభు ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభమని చెప్పేశాడు. ఒంటె సూది బెజ్జంలో దూరుట సులభం, కానీ ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట కష్టమని దుర్లభమని చెప్పేశాడు. ఆ మాట విని కూడా ఇస్కరియోతు యూదా తనలో ఉన్న దురాశని ధనాపేక్షను చంపుకోలేకపోయాడు. ఆ తర్వాత ఆ ధనాపేక్ష ఇస్కరియోతు యూదాని బానిసగా చేసుకుంది. బానిసైన వాడు ఏమయ్యాడంటే ఇప్పుడు తన గురువు అయిన యేసు ప్రభువును అమ్మడానికి కూడా సిద్ధపడ్డాడు. అరే, 30 వెండి నాణేలు విలువైనవా? నా ప్రభు, నా గురువు గొప్పవాడా? విచక్షణ రహితంగా ప్రవర్తించి గురువు కంటే 30 వెండి నాణేలకే వెలకట్టి